హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీవారి ఫుడ్స్. ఇవాళ మన ఛానల్లో వేడి వేడి హెల్దీ మిల్లెట్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1 గ్లాస్ కొర్రలు, 1 గ్లాస్ కందిపప్పు, 1 గ్లాస్ రాగులు, 1 గ్లాసు పెసళ్ళు, 1 గ్లాసు రేషన్ బియ్యము, 1 గ్లాసు మినప్పప్పును వేసి బాగా 2-3 సార్లు శుభ్రంగా కడిగి రాత్రంతా నానపెట్టుకొని ఉదయాన్నే ఒక మిక్సీ జారి తీసుకొని పప్పును వేసుకొని అందులో 4 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలో తీసుకోవాలి. అందులోనే 1 స్పూన్ ఉప్పును, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, సన్నగా తురుముకున్న క్యారెట్ను, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, సన్నగా కట్ చేసిన కరివేపాకును వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మరోవైపున స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని మనం వేసిన దోశ పిండిని ఒక గరిటె తీసుకొని బాగా ఎంత పలుచగా అయితే అంత పలుచగా స్ప్రెడ్ చేసుకొని 2 వైపులా దోశను బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా దోరగా వేయించుకోవాలి. 2 సైడ్స్ ఒక సైడ్ కాలిన తర్వాత మరో సైడ్ తిప్పేసి 2 సైడ్స్ బాగా దోరగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటే వేడి వేడి అండ్ హెల్దీ మిల్లెట్ దోశ అయితే రెడీ అయిపోతుంది. మిల్లెట్ దోశలోకి కొబ్బరి చట్నీ వేసుకొని తింటే అద్దిరిపోతుంది.